ఈ రోజున స్నానాలు చేస్తూ ఉంటారు కదా, దీనికి ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది? ఎందుకంత ప్రాధాన్యత వచ్చిందంటే అసలు సోమవారము అమావాస్య కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు నదీ స్నానం చేస్తే కొన్ని కోట్ల జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. మనకి పురుషోత్తమ మాహత్యం అని ఒక గ్రంథంలో ఏం చెప్పారంటే, అధిక మాసంలో ఎవరైనా సరే నదీ స్నానం చేసి ఆ తర్వాత ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకొని గుప్తదానం చేస్తే 1000 గోవులు ఏకకాలంలో దానం చేసిన ఫలితం కలుగుతుందని పురుషోత్తమ మాహత్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అందులోనూ అమావాస్య దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. సోమవారం అమావాస్య కలిసి వచ్చింది, సోమవతి అమావాస్య. కాబట్టి ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పుణ్యనది స్నానం చేయండి. దగ్గరలో నదులు అందుబాటులో లేని వాళ్ళు ఏం చేయాలి? అందరికీ నదులు అందుబాటులో ఉండవు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా గంగాజలం నీళ్ళల్లో కలుపుకోవాలి. గంగా 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 అనుకుంటూ ఆ నీళ్ళతో స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ సమస్త దేవతలు ఆ నీళ్ళలో ఉన్నట్లుగా భావించుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించవచ్చు. కుదిరితే మాత్రం ఈరోజు చేసే నదీ స్నానం కొన్ని కోట్ల జన్మల పాపాలు తొలగింపజేస్తుంది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు నదీ స్నానానికి అంత ప్రాధాన్యత ఉంటుందని శివధర్మశాస్త్రం అనే గ్రంథంలో చెప్పారు. అందులోని అధిక మాసంలో రావటం ఇంకా విశేషం. అలా నదీ స్నానం చేయండి. ఆ తర్వాత శివాలయంలో ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి. గుప్తదానం అంటే రహస్యంగా, నేను దానం చేస్తున్నానని అందరికీ చెప్పుకోవటం కాకుండా రహస్యంగా మీకు తోచింది పండు లేకపోతే పుష్పమో ఏదైనా సరే ద్రవ్యమో రహస్యంగా ఎవరికి చెప్పకుండా దానం ఇవ్వండి. 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. పుణ్యనది స్నానం వల్ల కోట్ల జన్మల పాపాలన్నీ తొలగింపజేస్తుంది.